మీరు టక్కని చూడంగానే ఏంద్రా ఇక్కడ శుద్ర పూజ జరుగుతుందా ఏంది అనుకోవచ్చు. మీరు అనుకునే దాంట్లో తప్పే లేదు. అటు చూసే విధానం కూడా అట్టుంది, కానీ అదైతే కాదు. ఎప్పుడు రొటీన్ గా వంటలు ఏమున్నది, కొంచెం కొత్తగా చేద్దామని చెప్పి క్యాప్సికం ఒకటి తీసుకొని దాన్ని నీట్ గా కడుక్కొని దాన్ని కట్ చేసి అందులో గుడ్డేసి డిఫరెంట్ గా చేద్దామని అయితే అనుకున్నాను. ఫైనల్ గా అది ఏం జరిగిందో మీరే చూడండి. ముందుగా క్యాప్సికం కట్ చేసుకొని దాని లోపల ఉండేదంతా ఈ విధంగా అయితే తీసేసుకునేసి దాంట్లో కాస్తంత ఆయిల్ పోసి దాంతో పాటు కొద్దిగా గుడ్డు కొట్టి అందులో అయితే పోసేసాను. దాంట్లో కొద్దిగా సాల్ట్, అదే విధంగా మిరప్పొడి వేసేసి దాన్ని నీట్ గా అయితే కలిపేసుకున్నాను. లైట్ గా ఫ్లేవర్ తగలడం కోసం కరేపాకు వేసేసుకుని దాన్ని నీట్ గా అయితే తిప్పేసుకునేసి ఇంకా పెనం పెట్టి అందులో ఆయిల్ పోసుకునేసి 2 పుల్లల క్యాప్సికం గుచ్చి గుడ్డు పోకుండా అయితే దాంట్లో రెడీ చేసి అయితే పెట్టాను. ఇంకా అందులో ఉంచి చిటపట అనే సౌండ్ అయితే వస్తుంది. క్యాప్సికం పగిలి మొహం మీద పడుతుంది అనే భయంతో చిన్న గిన్నె అయితే దాని మీద అయితే పెట్టేశాను. కొంచెం సేపు ఆగి గిన్నె తీసి చూసే లోపల సడి సెప్పిడి లేదు. అసలు గుడ్డు ఉడికిందా లేదని చెప్పేసి ఒక ఉద్దేశంతో చిన్న హోల్ లో ఉంచి అయితే చూశాను. గుడ్డు ఉడకలా, ఏమీ ఉడకలేదు. ఇంక ఇదే విధంగా ప్రయోగం కంటిన్యూ చేస్తే అట్ట క్యాప్సికం ఉండదు, గుడ్డు ఉండదు అనే టెన్షన్ తో ఆ క్యాప్సికం లో ఉండే గుడ్డుని తీసేసి ఆమ్లెట్ మాదిరిగా అయితే వేసేసుకున్నాను. ఏదో చేద్దామని తెగ బిల్డప్ గా అయితే రెడీ చేశాను. అది ఇంకేదో అయింది. ఫైనల్ గా రిజల్ట్ అయితే ఈ విధంగా వచ్చింది. శుద్ధంగా క్యాప్సికం గుడ్డుని వేయించుకొని అయితే తినేసినాను. ఇలాంటి చిన్న చిన్న ప్రయోగాలు ఫెయిల్ అవడం సర్వసాధారణం. మళ్ళీ కొత్త ప్రయోగంతో మీ ముందుకైతే వస్తాను. ఇంతవరకు ఈ వీడియో మీకు నచ్చుంటే సరదాగా ఆ లైక్ బటన్ యొక్క కలర్ మార్చేసి వెళ్ళొచ్చు కదా.